నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో ఫెయిర్నెస్ క్రీములతో చర్మానికి ముప్పే, పాలు పట్టిన వెంటనే పిల్లల్ని పడుకోబెట్టకూడదా, హై రిస్క్ యాంజియోప్లాస్టీ అంటే ఏంటి, ఇంకా సమస్య సలహా, హెల్త్ టిప్. మనలో చాలా మందికి మేని ఛాయ గురించిన దిగులు ఎక్కువగా ఉంటుంది. రంగు తక్కువగా ఉన్నామని, ఇంకాస్త కలర్ ఉంటే బాగుంటుందని మదన పడుతూ ఉంటారు. మేని ఛాయను పెంచుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. టీవీల్లో, పేపర్లలో చూపించే ప్రతి సబ్బుని, క్రీముల్ని వాడుతూ ఉంటారు. నిజానికి ఫెయిర్నెస్ క్రీముల్లో చాలా వరకు స్టెరాయిడ్ల వాడకం ఉంటుంది. వీటిని అతిగా వాడితే చర్మానికి చిక్కులతో పాటు ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. ఫెయిర్నెస్ క్రీములతో పొంచి ఉన్న అనర్థాల గురించి ఇప్పుడు చూద్దాం. అందంగా కనిపించాలని ఎవరికుండదు? ప్రతి ఒక్కరూ తమ పరిధిలో, తమ శక్తి మేరకు ప్రయత్నించి అందంగా కనిపించాలనే కోరుకుంటారు. అది సహజం. అందంగా కనిపించటం కోసం మార్కెట్లో లభించే రకరకాల ఫెయిర్నెస్ క్రీములు, కాస్మెటిక్ లోషన్లు ఇలా అనేకం వాడుతూ ఉంటారు. అయితే వచ్చిన చిక్కేమిటంటే, ఇటీవలి కాలంలో ఈ కాస్మెటిక్ పరిశ్రమలోకి కూడా కల్తీ జొరపడింది. రకరకాల స్టెరాయిడ్లను కాస్మెటిక్ క్రీముల్లో వాడుతున్నట్లు ఇటీవల డాక్టర్లు గుర్తిస్తున్నారు. వైద్యంలో శక్తివంతమైన మెడిసిన్స్ గా పేరొందిన ఈ స్టెరాయిడ్లను వాడిన కాస్మెటిక్ క్రీములను వాడితే మొదట్లో కాస్త రంగు తేలే మాట నిజమే కాని మెల్లగా అవి అనేక ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడతాయి. ఇప్పుడు ఈ ఫెయిర్నెస్కి ఏంటంటే మార్కెట్ ఎక్కువ ఉందని తెలవడం వలన ఈ క్వాక్స్ అండి, అంటే ఏంటంటే క్వాలిఫైడ్ వాళ్ళు కాకుండా, సైంటిఫికల్గా కాకుండా క్వాక్స్ ఇంట్లోనే తయారు చేసేసి ఫెయిర్నెస్ క్రీమ్స్ డబ్బాలో వేసేసి అమ్ముతున్నారనమాట. ప్రతి బ్యూటీ పార్లర్లోనూ ప్రతి దగ్గర ఈ రకమైన క్రీమ్లు అమ్ముతున్నారండి. ఇది ఏంటంటే ఈ డబ్బాల్లో ఏముంటుందంటే, కొంతమందికి ఏమో ఎల్లో టింజ్ తీస్తున్నారు, కొంతమందికి ఏమో ఆరెంజ్ టింజ్ తీస్తున్నారు, కొంతమందికి ఏమో వైట్ కలర్ తీస్తున్నాడు. అంటే ఏంటంటే ఇట్స్ నథింగ్ బట్ ద స్టెరాయిడ్ క్రీమ్. వీటికి మీరు చూస్తే ఎక్కడ లేబుల్ అనేది ఉండదు. ఈ క్రీమ్లో ఏముంది అనేది కూడా ఎవ్వరూ చెప్పలేరు అనమాట. ఎక్కడ మీకు లేబుల్ ఉండదు. ఇది ఎక్కడ అమ్ముతున్నారు? మీకు పార్లర్లో అమ్ముతున్నారు. పార్లర్లో లేదంటే పక్కింటాళ్ళు ఇచ్చారనో ఎదురింటాళ్ళు ఇచ్చారనో వాళ్ళు ఇంకో 200 లాభం వేసుకుని వాళ్ళు అమ్ముతున్నారు, పక్కింటాళ్ళు ఎదురింటాళ్ళు. అది వాడడం వల్ల ఎన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అంటే చాలా అండి. నెంబర్ 1, మీకు ఫేషియల్ హెయిర్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఏంటంటే ఫైన్ హెయిర్ ఇదంతా స్టార్ట్ అవుతుందండి. నెంబర్ 2, అది వాడినంతసేపే మీరు ఫెయిర్గా ఉంటారు. ఆపంగానే మీరు ఇంకా చాలా డార్క్గా అయిపోతారు. నెంబర్ 3, ఏమవుతుందంటే స్కిన్ బాగా సెన్సిటివ్ అయిపోతుందండి. ఎంత సెన్సిటివ్ అంటే అది రెడ్ ఇదిలాగా రావడం మొదలుపెట్టి బర్న్ అయినట్టు, అంటే ఏంటంటే ఆవిర్లు కొట్టినట్టు అవుతుంది, రెడ్గా అయిపోతుంది. నెంబర్ 4, అది తెలంజెక్టేసి అంటాం అనమాట. అంటే ఏంటంటే వెయిన్స్ అన్నీ మనకి ప్రామినెంట్గా మన నరాలన్నీ కనిపించినట్టు కనిపిస్తాయి అన్నమాట. నెంబర్ 5, పింపుల్స్ రావడం మొదలవుతాయండి. అంటే గడ్డలు రావడం మొదలవుతాయి అన్నమాట పింపుల్స్. నెంబర్ 6, చర్మం ఉల్లిపొరలాగా అయిపోతుంది. ఇన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న స్టెరాయిడ్ క్రీమ్స్ తోటి మనం ఆడుకుంటున్నాం, అంటే మన హెల్త్తో ఆడుకుంటున్నాం అన్నమాట. స్టెరాయిడ్స్ ను కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా ఆస్తమా, తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులు, కొన్ని రకాల ఎలర్జీలను నయం చేయటానికి వాడుతూ ఉంటారు. ఇంకా కండరాలను పటిష్టం చేసే, సామర్థ్యాన్ని పెంపొందించే హార్మోన్ సంబంధిత డ్రగ్గా కూడా వాడుతూ ఉంటారు. మెడికల్ గా కాకుండా కాస్మెటిక్ గా స్టెరాయిడ్లను వాడితే ప్రమాదకర దుష్ఫలితాలు వస్తాయని డాక్టర్లు హెచ్చరిస్తారు. స్టెరాయిడ్లతో తయారు చేసిన కాస్మెటిక్స్ వాడితే క్రమంగా ముఖం మీద ఎలర్జీలు రావటం, ముఖం మీద చర్మం మరీ ఉల్లిపొరలాగా తయారవటం, చర్మం మీద మచ్చలు ఏర్పడటం, మొత్తంగా ముఖం స్వరూపమే మారిపోవటం లాంటి ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయి. ఇప్పుడు మీరు అనొచ్చు, నేను సంవత్సరం నుంచి వాడుతున్నాను కదా, నాకేం పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఏం లేవు కదా అనుకోవచ్చు. డెఫినెట్గా రోజు వస్తుందండి. సంవత్సరం కాకపోతే సంవత్సరంన్నర, లేదంటే 2 సంవత్సరాలు విపరీతమైన సైడ్ ఎఫెక్ట్స్తో మీరు బయటపడతారనమాట. స్టెరాయిడ్ క్రీమ్స్ అనేవి నాట్ అడ్వైజబుల్ అండి, నాట్ ఎట్ ఆల్. అంటే మనం మన హెల్త్ తోటి
మనం ఆడుకుంటున్నాం అనమాట. తర్వాత వీటి నుంచి బయటపడ్డం అంటే ఈ స్టెరాయిడ్ క్రీమ్స్ వాడడం మొదలుపెట్టిన తర్వాత వాటి నుంచి బయటపడడం అనేది ఒక ఊబిలోంచి బయటపడినట్టండి. అంటే ఏంటంటే ఒక డ్రగ్ ఎడిక్ట్స్, ఇప్పుడు మనం డ్రగ్ ఎడిక్ట్స్ అంటే మీకు తెలుసు కదండి, ఈ డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఎలా బయటికి రాలేరో, అంటే ఏంటంటే ఆ డ్రగ్స్ తీసుకోకుండా వాళ్ళు ఉండలేరు, ఎలా రాలేరో అలాగే మీరు క్రీమ్ వాడుకోకుండా ఉండటం అనేది అంత కష్టంగా అనిపిస్తుంది. అంటే ఏమవుతుందంటేనండి, మీరు ఇది ఆపంగానే ఫెయిర్నెస్ అంతా తగ్గిపోయి బాగా డార్క్ అయిపోతారు. అప్పుడు మీరు అంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు అనమాట. కొంతమంది సైకలాజికల్గా ఎఫెక్ట్ అవుతారు, మెంటల్గా ఎఫెక్ట్ అవుతారు, ఫిజికల్గా ఎఫెక్ట్ అవుతారు, అన్ని రకాలుగా ఎఫెక్ట్ అవుతారండి. అంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, డార్క్ అయిపోతారు. డార్క్ అయిపోగానే మీకు చాలా బాధ ఉంటుంది అనమాట. అయ్యో ఇంత ఫెయిర్గా ఇప్పుడు వరకు జనాలకు కనిపించి ఒక్కసారిగా డార్క్ అయిపోవడం అంటే మీకు చాలా బాధ వస్తుంది. సో మళ్ళీ వాడటం మొదలు పెడతారు. అలాగే నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే స్కిన్ సెన్సిటివ్ అయిపోతుంది. అంటే ఏంటంటే రెడ్గా అయిపోయి స్కిన్ కురుపులు వచ్చేయడం మొదలవుతాయి. మన స్కిన్ ఎలా అయిపోతుందంటే అబ్బా ఒక్కసారి రాస్తే హాయిగా ఉంటుంది కదా, ఒకసారి రాసేద్దామని మళ్ళీ రాయంగానే మళ్ళీ బెటర్ అయిపోతుంది మీ స్కిన్. సో మీకు ఏంటంటే అది రాయకోకుండా ఉండలేకుండా స్టేజ్కి వెళ్ళిపోతారనమాట. అది రాయకపోతే ఏదో దురద వచ్చేసేసి ఎర్రగా అయిపోయి దురద వచ్చేసి కురుపులు రావడం మొదలవుతాయి. సో ఆ దురదను తట్టుకోలేకైనా మళ్ళీ స్టెరాయిడ్ జోలికి వెళ్ళిపోతారు. సో ఇది ఒక ఊబి అనమాట. ఊబిలోంచి బయటపడడం అనేది డెఫినెట్గా యూ నీడ్ డాక్టర్ హెల్ప్ అండి. డాక్టర్ హెల్ప్ తీసుకుంటే కనుక డెఫినెట్గా దీనిలోంచి బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. అలా అవకాశం లేదనుకుని మీలో మీరు బాధపడతా ఈ క్రీమ్ని మాత్రం కంటిన్యూ చేయొద్దండి. వీటి వలన ఉండే నో సైడ్ ఎఫెక్ట్స్కి మీరు ఇదవుతుంటారనమాట. ఇది ఆపేసేసి ఇమ్మీడియట్గా డాక్టర్ని కలిసి కొంత స్కిన్ కామింగ్కి కొన్ని క్రీమ్స్ ఇచ్చి, తర్వాత టాక్రోలిమస్ లాంటివి ఇచ్చి ఎడీమాని, ఎలర్జీని, ఇన్ఫ్లమేషన్ని తగ్గించి మళ్ళీ మీ స్కిన్ న్యాచురల్గా తేవడానికి చాలా టైం పడుతుంది అనమాట. ఆ టైంలో మీరు పేషెన్స్గా ఉండి డాక్టర్ దగ్గరికి వెళ్తే కనుక డెఫినెట్గా మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. స్టెరాయిడ్లు వాడిన ఫెయిర్నెస్ క్రీములు కాస్తో కూస్తో రంగు తెచ్చే మాట నిజమే అయినా అది మొత్తంగా చర్మం ఆరోగ్యాన్నే దెబ్బతీసి పూర్తిగా ముఖ సౌందర్యాన్నే దెబ్బతీస్తుంది. ఎలాంటి లేబుల్స్ లేకుండా చర్మం రంగుని పెంచే క్రీముల పేరిట మార్కెట్లలో, బ్యూటీ పార్లర్లలో విక్రయించే ఫెయిర్నెస్ క్రీముల విషయంలో జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఫెయిర్నెస్